వెల్కమ్ బ్యాక్. వైసీపీ నేత పేర్ని నాని మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఎన్నికల ప్రచారంలోనేమో సుగాలి ప్రీతి మరణాన్ని సిబిఐ చేత ఎంక్వైరీ చేస్తాను, న్యాయం చేస్తాను, 100 రోజుల్లో ఫైల్ మీద సంతకం పెడతానని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఆ తల్లిని ఆక్రోశంతో మీ చుట్టూ, అంటే వికలాంగురాలైనటువంటి ఆ తల్లిదండ్రులు మీ ఆఫీస్ చుట్టూ, మీ ప్రభుత్వం చుట్టూ తిరగటాకి ఆపసోపాలు పడి వాళ్ళు చిక్కి శల్యమైపోయిన పరిస్థితి, అంటే మానసికంగా కుంగిపోయిన పరిస్థితి వాళ్ళదైతే కనీసం మీరు అపాయింట్మెంట్లు ఇవ్వరు, కలవరు, వారికి న్యాయం చేయరు. జగన్ గారు చేసిన న్యాయాన్ని మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం, దాన్ని ఏ ఇజం అంటారు? పవన్ కళ్యాణ్ గారు ఏ ఇజం అంటారు చెప్పండి? అదే ఏమి ప్రాగ్మాటిజమా ఏంటది? ప్రాగ్మెటిజం అని చెప్పి నేను చెప్తున్నారు కదా, ప్రాగ్మెటిజం ఇదేనా ప్రాగ్మెటిజం అంటే? పాప సుగాలి ప్రీతి ఏది మొన్నదా అండి? మొన్నలేండి, నేను మొన్న చేయండి ఒకసారి. పాప సుగాలి ప్రీతి ఇష్యూ. పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంటారు. పుళ్ళున్న చెట్టుగా రాళ్ళు పడతాయి. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి? ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ధైర్యం ఎవరికి లేదు. ఆ టైంలో అరెస్ట్ చేస్తే తిట్టారు. అయ్యన్న పాత్రుడు బూతులు తిట్టాడు. పార్టీ ఆఫీసులో అది ఎవరో పట్టాభి, ఏదో పట్టాభి అంటారు, ఆ పట్టాభి ఎన్ని బూతులు తిట్టాడు. అసలు తిట్టనోడు ఎవడున్నాడు? ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో అత్యంత లోకుగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పచ్చి బూతులు తిట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని తప్పితే ఇంకెవరిని తిట్టారు? ఈయన తప్పితే, ఈ పోటుగాడు తప్పితే ఈయన ఎవరు తిట్టారు జగన్ గారిని అంటున్నారు. తిట్టనోడు ఎవడున్నాడు? అసలు తిట్టనవాడు ఎవడున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని? రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి, 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నా. నాకే సరదానా 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటా వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు. మా దగ్గర నుంచి వెళ్ళింది, కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో, నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు, వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుగాలి ప్రీతి, నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం మీద అంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి, ఇంకింతే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ వెనకున్నారో, మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో, వాళ్ళు ఏం చేశారంటే, మనం పెట్టిన ఒత్తిడి, ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు, పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి, అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప 2 తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది.
ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట, పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? చూడండి, ఈయన హిందూ సనాతని, అన్అపాలజెటిక్ హిందూ సనాతని. 2017 ఆగస్టులో హత్య జరిగితే 2018 సెప్టెంబర్లో ముద్దాయిల్గా చెప్పబడేటువంటి వారు ఒక 3-4 అరెస్టు చేస్తే, స్కూల్స్ కరస్పాండెంట్ని ఇంకెవడను 2017 అక్టోబర్లో వాళ్ళు రిలీజ్ అయితే, ఎందుకు రిలీజ్ అయ్యారు? డిఎన్ఏ కొరిలేట్ అవ్వట్లేదు, ఆ హత్యాస్థలంలో దొరికిన బహుశా బ్లడ్ శాంపిల్, వీళ్ళ బ్లడ్ శాంపిల్ కొరిలేట్ అవ్వట్లేదు ఏదోని అనే కారణంతో ఆ ల్యాబ్ రిపోర్ట్తో వాళ్ళని బయటకు వదిలినట్టుగా కోర్టు చెప్తుంది. నేను చెప్పట్లా, కోర్టు చెప్పింది. ఏమంటాడు? డిఎన్ఏ శాంపిల్స్ అవన్నీ కూడా తారుమారు చేసేసారు, డిస్ట్రాయ్ చేశారంటారు. అప్పుడు ఎవడ ప్రభుత్వం? నీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం. ఇవాళ ఉన్న ప్రభుత్వం అవాళ కూడా ఉంది కదా. జగన్ గారిని మాట్లాడతాడు, మా ప్రభుత్వాన్ని మాట్లాడతాడు. మనం చెప్పే అన్అపాలజెటిక్ సనాతని ఇంత పాపం మూట కట్టుకోవటం అనేది, నీకు పాపం చుట్టుకోదా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని. ఏమంటే మీకు పాపమే కదా ఇదంతా, ఇంత పచ్చి దుర్మార్గంగా అంటే పట్టపగలు ఇంత పచ్చిగా మాట్లాడుతుంది. సరే, ఆయన ప్రాగ్మెటిజం ఇది. అట్లాగే జనసేన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత 10 సంవత్సరాల్లో ఆయన స్టాండ్స్ ఉందా అండి? తెలుగుదేశం పార్టీతో పోటీ చేయట్లేదు అంటే మేమిద్దరం వాళ్ళకి ఎలా కావాలంటే మనం పనిచేసే వాళ్ళం, పల్లకీలు మోయాలి. ఇంకా పల్లకీలు ఎంతకాలం మోస్తాం? దశాబ్దాలు మోస్తూ ఉన్నాం పల్లకీలు. చాలు అలసిపోయాం. పల్లకీలు మోసి భుజాలు వలిసిపోయినాయి. చాలు, వీళ్ళకి పల్లకీలు మోసింది చాలు ముగిద్దాం. అవునా? చాలు పల్లకీలు మోసాం వీళ్ళందరికీ. వాళ్ళకి 10 సీట్లు 15 సీట్లు పడేస్తే వాళ్ళు అలా తిరుగుతారండి. పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది. అది ఏమీ ఆశించకుండా సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి 15 సీట్లు పడేసి ఇది వాళ్ళ అన్న మాటలు. బాధ కలగదా మనకి? కోపం రాదా మనకి? వస్తుంది. కానీ అంటే మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం? మేము జన సైనికులం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. నేను ఇస్తాను, మీరు తీసుకోండి, మీరు ఇస్తాను, నేను తీసుకునే వాళ్ళం కాదు. నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను. ఇంత గుండె దమ్ముగా నేను 2019లో కూడా చెప్పలేదు. నాకు తెలుసు ఆ సంగతి. ఎందుకంటే సత్తా ఉందా లేదా నాకు నేనే ఒక సెల్ఫ్ డౌట్. నాకు ఈ రోజు నేను చెప్తున్నాను, సాక్షాత్తు శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి స్థానం కనుక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ఉన్నత నెంబర్ 1 రాష్ట్రంగా దేశంలోనే తీర్చిదిద్దుతాను. అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఒక వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గర. తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా పోల్ మేనేజ్మెంట్ తెలుసా? తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? ఏమున్నాయి మన దగ్గర? గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పని చేశాను. ఆంధ్రప్రదేశ్ 15 సంవత్సరాల స్థిరత్వం కావాలి పాలనలో. ఈ కూటమి చాలా బలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దానికి కృషి చేయాలి, కృషి చేద్దాం.
చిన్నపాటి తప్పులు ఒప్పులు ఏదైనా ఉంటే దాన్ని నేను కూర్చొని ప్రత్యేకించి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వారి తెలుగుదేశం పార్టీది కూడా మాట్లాడి ఏదైనా తప్పు ఒప్పులుంటే సరిదిద్దే బాధ్యత కూడా నేను ముందుండి నేను తీసుకుంటాను. ఆ మాట మీకు ఇస్తున్నాను. వాళ్ళు ముందుగా పోతే వెనకుండి తీసుకోండి, ఎక్కడుండి తీసుకున్న మాకేం ఉండదు. కానీ మీ ఐడియాలజీ, దాన్ని ఏమంటారు, మీ నిబద్ధత, మీ ప్రాగ్మటిజం, దాన్ని మీ వాళ్ళే ఆశ్చర్యపడే రీతిలో, అబ్బురపడే రీతిలో మీరు ఏమేమి మాట్లాడారో ఒకసారి గుర్తు చేద్దామని. ఇక వారి స్టీల్ ప్లాంట్ గురించి, వారి ప్రాగ్మటిజం గురించి ఒకసారి చూద్దాం. స్టీల్ ప్లాంట్ మీద వారి ప్రాగ్మటిజం. చేతగాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి? క్షమించాలి, వాళ్ళని చేతగాని వ్యక్తులు అంటే చాలా నొచ్చుకుంటారు వాళ్ళు. సరే, మీరు చేతగాని వాళ్ళు కాదు నిరూపించుకోండి. కనీసం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఇంకొక వారం రోజులు జరగబోతా ఉన్నాయి. ఈ వారం రోజుల్లో కనీసం 22 మంది ఎంపీలకి వైసీపీ నాయకత్వానికి కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం చేయక్కర్లేదు. మీరు అరవక్కర్లా, తిట్టక్కర్లా, తిమ్మక్కర్లా. నిజంగా మీకు రాష్ట్ర ప్రయోజనాల్ని మేము నిలబడతాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరు. అంత దమ్ముందా మీకు పార్లమెంట్లో? మేమేం చేయగలిగామంటే ముఖ్యంగా మన విశాఖకి